సినిమా ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సంక్రాంతికి ఇదే విన్నర్ అనొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అండి, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నో ఫస్ట్ హాఫ్ ఈజ్ హైలైట్. అంటే ఫ్యాన్స్ ఫీస్ట్ మాట, డ్యాన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ వస్తుంది అన్నమాట. వన్స్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ మూమెంట్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. బాలయ్య బాబు యాక్షన్ చెప్పక్కర్లేదు. సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. కామెడీ ఏదండి దబిడి దిబిడి అన్న సాంగ్ చాలా బాగున్నది. ఏదండి లేదు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ హైలైట్. తమన్నా ఇంక చూడక్కల అఖండ రేంజ్ లో కొట్టాడు. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎల్లుండి సినిమా చూసిన తర్వాత నౌ డిక్లేర్ ఇదే విన్నర్. ఫస్ట్ ఇది విన్నర్. నేను 4 ఇస్తానండి. 5కి అయితే 5కి 4 ఇస్తాను. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ బాగుంది. బోయపాటి బోయపాటితో చెప్పాలంటే 10కి బోయపాటి ఇస్తే దీనికి 9 ఇవ్వచ్చు. బాబీ కొల్లి డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ హిట్ పడిందని డెఫినెట్గా. హీ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. సినిమా ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సంక్రాంతికి ఇదే విన్నర్ అనొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అండి, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నో ఫస్ట్ హాఫ్ ఈజ్ హైలైట్. అంటే ఫ్యాన్స్ ఫీస్ట్ మాట, డ్యాన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ వస్తుంది అన్నమాట. వన్స్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ మూమెంట్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. బాలయ్య బాబు యాక్షన్ చెప్పక్కర్లేదు. సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. కామెడీ ఏదండి దబిడి దిబిడి అన్న సాంగ్ చాలా బాగున్నది. ఏదండి లేదు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ హైలైట్. తమన్నా ఇంక చూడక్కల అఖండ రేంజ్ లో కొట్టాడు. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎల్లుండి సినిమా చూసిన తర్వాత నౌ డిక్లేర్ ఇదే విన్నర్. ఫస్ట్ ఇది విన్నర్. నేను 4 ఇస్తానండి. 5కి అయితే 5కి 4 ఇస్తాను. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ బాగుంది. బోయపాటితో చెప్పాలంటే 10కి బోయపాటి ఇస్తే దీనికి 9 ఇవ్వచ్చు. బాబీ కొల్లి డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ హిట్ పడిందని డెఫినెట్గా. హీ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్.